నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. పర్యటనలో భాగంగా మంత్రి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఆడబిడ్డల పక్షాన మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెలలో తీసుకుంటే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కు, వచ్చే నెలలో తీసుకుంటే తులం బంగారం కూడా దాంతో పాటు ఇస్తామని అన్నాడు. మరి వచ్చే నెలనే అన్నాడు. ఇప్పుడు 16 నెలలు అయిపోయింది, ఇంకా తులం బంగారం ఇస్తలేరు. ఇయ్యండి అని చెప్పి నేను ఆడబిడ్డల పక్షాన డిమాండ్ చేశాను. దానికి జూపల్లి గారు సమాధానం చెప్పలేక అప్పులు అని చెప్పి ఏదో మాట మార్చబోయాడు. నేను మళ్ళీ సమాధానంగా అన్నా, అప్పులు చేసిన సంగతి ప్రతి సంవత్సరం అసెంబ్లీలో పెడతారు. పెట్టినప్పుడు మీ శ్రీధర్ బాబు, మీ బట్టి విక్రమార్క గారు అప్పుడు అసెంబ్లీలో ఉన్నారు. మరి అప్పుడు మీకు తెలుసు కదా ఎన్ని అప్పులైనా ఏందని. మరి అప్పుడు తెలిసిండు కూడా ఇవన్నీ కూడా తులం బంగారం ఎందుకు ఇస్తామన్నారు, 2,500 మహిళలకు ఎందుకు ఇస్తామన్నారు, మరి 4,000 పెన్షన్ ఎక్కువ చేస్తామన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు, 15,000 రైతు బంధు అన్నారు, 500 వడ్ల బోనస్ అన్నారు. మరి ఇవన్నీ అప్పులైన సంగతి అప్పుడు మీకు తెలియదా? ఆడబిడ్డల పక్షాన మీ ముఖ్యమంత్రి నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు నిరసన సెగ తగిలింది. పర్యటనలో భాగంగా మంత్రి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు యత్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. మా కరెస్పాండెంట్ రాజేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రాజేష్, అసలు ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ శ్రీదేవి. ముఖ్యంగా ఈ రోజు నిజామాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న పరిస్థితి. ఇదే క్రమంలో పాలకొండ నియోజకవర్గంలో ఈ రోజు పర్యటించారు. అయితే పర్యటిస్తున్న క్రమంలో భీమ్గల్లో ఇటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి. అయితే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదంటూ ఇటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్టేజ్ పైనే తన స్పీచ్ లో చెప్పిన పరిస్థితి. అయితే ఇద్దరి మధ్య కూడా వాదోపవాదాలు కూడా జరిగిన పరిస్థితి. అయితే గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ 1,000 కోట్ల అప్పులు చేశాడు. దాని ఫలితంలో ఇప్పుడు ఈ టైంలో మేము కొన్ని ఇవ్వలేకపోతున్నాము, మళ్ళీ ఇప్పుడు అన్ని మేమే చేస్తున్నామంటూ ఇటు జూపల్లి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే ఇటు షాదీ కళ్యాణ లక్ష్మికి సంబంధించి ₹1,00,000 ఏదైతే వస్తుందో అదే విధంగా తులం బంగారం కూడా ఇవ్వాలి అంటూ ఇటు ప్రసాద్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా ఇటు పోలీసులు చెదరగొట్టారు. అయితే కొద్దిగా ఆందోళన చేసిన పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రోడ్డు పైన బటాయించి మొత్తం కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉంది. అయితే అకారణంగా బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తారు, సంబంధిత అధికారుల పైన చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ ఇటు ప్రశాంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి. ఓవరాల్ గా మొత్తం కూడా ఈ రోజు ఇటు మంత్రి జూపల్లి కృష్ణారావు అదేవిధంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మధ్య వాడివేడిగా ఇటు వాదోపవాదాలు జరిగాయి. ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలు కూడా దారితీసిన పరిస్థితి. పోలీసులు తమ లాఠీలకు పని చెప్పిన పరిస్థితి నెలకొని ఉంది. శ్రీదేవి, రాజేష్, అసలు కళ్యాణ లక్ష్మి పంపిణీ అనేది సక్రమంగా జరిగిందా లేదా?
ఎస్ శ్రీదేవి, కళ్యాణ లక్ష్మి సంబంధించి చెక్కుల పంపిణీ అయితే జరిగింది, తూతూ మంత్రంగానే జరిగిందని చెప్పవచ్చు. అయితే మొదటగా స్థానిక ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి పాల్గొన్నాడు. మంత్రి జూపల్లిని కూడా సన్మానం చేసిన తర్వాత మాట్లాడే ఆ పరిస్థితిలోనే ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారం రాకముందు ఇచ్చినటువంటి హామీల పైన అడిగినట్టు పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ విధంగా గొడవకు దారితీసింది శ్రీదేవి. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.